పాపం ఇప్పుడు కేసీఆర్‌కు 71 సంవత్సరాలు. నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ వయసులో పాపం ఎందుకీ మహాసభలు? ఎందుకీ కష్టం? పెద్దాయనకి ఎందుకింత బాధలొచ్చినాయంటే, ఆయనే పోయినసారి ఎలక్షన్ అప్పుడే జెప్పిండు. నన్ను ఓడగొడితే గనక నేను ఫార్మ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటా. నాకేం ఫరక్ పడది. మీకే నష్టం అని జెప్పిండు. అట్లనే పాపం ఆయన శాసనసభ సమావేశాలకు రావట్లేదు. మీటింగ్‌లు గూడా పెద్దగా ఆర్గనైజ్ జేయట్లేదు. అయినను పాపం 24 సంవత్సరాలే పార్టీ పెట్టి. ఎంత స్పష్టంగా 24 సంవత్సరాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు. ఈ 2 కలిపితే కూడా 24 ఎట్లంటే బీఆర్ఎస్ 2022లో పుట్టింది కాబట్టి దీనికి 3 సంవత్సరాలు. టీఆర్ఎస్ 24 ఎట్లంటే 2001 ఏప్రిల్ 27లో పుట్టినటువంటి పార్టీకి 2021కి 20, 2022కి 21, 22 ఇట్లా 2025కి 24. ఎట్లా అంటే 2001లో పుట్టినప్పుడు 2002లో ఒక సంవత్సరం పూర్తయింది. అట్లా 24కి 2024కి 24 సంవత్సరాలే పూర్తయింది. అయినను కేసీఆర్‌ని ఇంత ఫోర్స్ చేసేది ఎవరు? ఎందుకింత హడావిడిగా ఆగమేఘాల మీద ఈ మహాసభ ఎందుకు వరంగల్‌లో మీటింగ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే కుటుంబ సభ్యుల బెదిరింపా? లేకపోతే ఇబ్బందుల ఇంట్లా పోరా అనేది మనం ఆ రకంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే పాపం ఎన్నికలు ఓడిపోంగానే పాపం కాలు జారి కింద పడ్డాడు. ఎట్లా పడ్డాడు, ఏంది పడ్డది అనేది అది ఒక రహస్యం అయిపోయింది పాపం. ఇంట్లో గొడవలని కొందరంటారు, బావబామర్దుల కొట్లాట అని కొందరంటారు. అసలు ఏం జరిగిందో ఏమో కానీ పాపం కేసీఆర్ యొక్క వాస్తవానికి ఆయన అనుభవిస్తున్నటువంటి బాధలు ఎట్లా అంటే కేటీఆర్ అనే వ్యక్తిని అమెరికా నుంచి తీసుకొచ్చి అక్కడ ఏం పని చేసుకుంటావు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యురా అని చెప్పేసి పాపం అక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి మన్ ఎమ్మెల్యే చేసిండు. ఒత్తిడితో అమెరికా నుంచి రాగానే మంత్రిని చేసిండు. అన్ని రాజభోగాలు యువరాజులా పెంచిండు. పాపం ఉన్న పరంగా ఇప్పుడు అధికారం పోయేసరికి పవర్ పోయేసరికి ఇన్ని రోజులు అనుభవించినటువంటి అనుభవాలు గుర్తుకొచ్చి అయ్య దగ్గరికి పోయి ఫామ్ హౌస్లో అయ్యా నా పరిస్థితి ఏంది, ఎన్ని అమెరికా నుంచి పిలుస్తుంది, ఎమ్మెల్యేని చేస్తుంది, మంత్రిని చేస్తుంది, రాజభోగాలు యువరాజులా చూస్తుంది. నన్ను ఎక్కువ పోయినా ఏడా పోయినా ఎవడు చేస్తలేదు, నా పరిస్థితి ఏంది, నీ వయసు ఏమో ఇప్పుడు 71 సంవత్సరాలు వచ్చింది, రేపు ఉంటావో పోతావో, నా పరిస్థితి ఏంది, ఏదో ఒకటి చేసుకోవని ఫామ్ హౌస్లో పోయి కోరు. పాపం ఈ వయసులో వాస్తవానికి కేసీఆర్ తెలుసు. కేటీఆర్ఏ స్వయంగా అసెంబ్లీలో ఏమన్నాడు, ముల్కీ రూల్స్ ప్రకారంగా నాకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అర్హత లేదు అన్నటువంటి కేటీఆర్కు మంత్రి చేసిండు. పాపం కేసీఆర్ కూడా ఈసారి ముఖ్యమంత్రి అయితే ఈయన గొప్ప చెప్పి కేటీఆర్కి ముఖ్యమంత్రి సీటు గొప్ప చెప్పి ఆయన పార్లమెంట్కి పోయి జాతీయ రాజకీయాలు చేద్దామన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఓడిపోవడం జరిగింది. అట్లా కేటీఆర్తో ఇబ్బంది, నాకు ఏదైనా చేయి కానీ నువ్వు ఉన్నంతసేపు నాకు ఏదో ఒక మేలు చేయంటే రేపు ఆరోగ్యం సహకరించకపోతే ఏమైనా కావచ్చు అని చెప్పేసి ఒత్తిడి చేస్తేనే ఈ సభ జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. అట్లా కేటీఆర్ తోటి తర్వాత కవిత, కళ్ళకుండ్ల కవితతో ఇంకొక బాధ, అయ్యా నన్ను లిక్కర్ కేసు అని ఇక్కున్నా, నేను ఎట్లా బయటపడాలి, ఏదో ఒకటి చేసి నన్ను బయటపడే ప్రయత్నం చేయంటే అధికారంలో కూడా లేదు, ఇప్పుడు దయతాల్సిన అవసరం కూడా లేదు. పార్లమెంట్ శాసనసభ ఎన్నికలనే పార్టీకి డ్యామేజ్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి బీజేపీ వాళ్ళ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంలో అప్పుడు అరెస్ట్ చేయకపోవచ్చు. పార్లమెంట్ ఎలక్షన్లలో అరెస్ట్ చేస్తే ఆ పార్టీకి మైలేజ్ అని చెప్పేసి వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అట్లా అప్పుడు అరెస్ట్ అయింది తప్ప దానికన్నా ముందు కాలేదు. తర్వాత ఆమె బాధ, ఆమెకు ప్రత్యక్ష ఎన్నికలు నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో ఓడగొట్టినా కూడా మళ్ళీ అయ్యారు పిలుచుకొని స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ చేసి మళ్ళీ అక్కడ పోయి చట్టసభలలో కూర్చోబెట్టింది, పార్లమెంట్లలో కూర్చోబెట్టింది. అక్క ఒక దుకాణం పెట్టుకుంది, అదే తెలంగాణ జాగృతి అని చెప్పేసి. అట్లా నారాయణ, శ్రీ చైతన్య, ఆ దందాలు ఈ దందాలు అట్లా కమిషన్లు అవి ఇవి చేసుకుంటూ అది చేసి ఒక 300 కోట్ల ఇల్లు కట్టుకుంది, దందాలు చేస్తుంది. నెలకొక ఫోన్ వాడుతా అన్నట్టు దర్జాగా 25 లక్షల చేతికి వాచి పెట్టుకొని ఇట్లా మనం ఇవన్నీ చూసినాం. ఇప్పుడు లిక్కర్ కేసులో ఉంది, అది పెద్ద గండం అయిపోయింది, ఎట్లయినా కాపాడనే ప్రయత్నం చేస్తాను. అధికారం లేకుండా ఏం చేయలేం కదా అంటున్నారు కేసీఆర్. ఈ ప్రయత్నంలో ఈ సభతో ఏమన్నా మార్పు వస్తుందేమోనన్న ఆలోచన మీద అట్లా ప్రెజర్ ఉండొచ్చు. తర్వాత హరీష్ రావు, పాపం హరీష్ రావు ఆయనతోటే ఉంటుండే. ఈరోజు సంతోష్ రావు చేస్తున్నటువంటి పాత్ర ఆ రోజు హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో చేస్తూ ఉండే. పాపం ఎంత అదంటే కేసీఆర్కి ఏ అవకాశం వస్తే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని ఏదైనా అవకాశాలు వస్తే ఊయలేకపోతుండే. హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందుకే మంత్రిని చేసేసి అట్లా పాపం మేనల్లుడు కదా అని చెప్పేసి మంచి పదవులు ఇచ్చిండు, ఇరిగేషన్ శాఖ ఇచ్చిండు, ఆరోగ్య శాఖ ఇచ్చిండు, అందరం ఎక్కిచ్చిండు. మామ నా పరిస్థితి ఏందని ఆయనదో బాధ.
ఇట్లాంటి పరిస్థితుల్లో పాపం ముసలాయన ఈ వయసులో కూడా వీళ్ళకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, టీవీ ఛానల్ ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పెద్ద మనిషిని పాపం నిద్ర పోనీయకుండా, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోకుండా, ఆయన మాట మీద ఆయన నిలబడకుండా నేను ఓడిపోతే రాను అన్నాడు. అట్లాంటిది ఈరోజు ఇంత ఇబ్బంది పెట్టడం వల్లనే పాపం ఈ మహాసభ ఇంత ఖర్చు పెట్టి ఈ ఆరోగ్య పరిస్థితులు బాగా లేకున్నా కూడా ఇట్లా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, కేసీఆర్ కుటుంబం ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో అనేది ఇక చూడాలి.